యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఉదయం లేవగానే ప్రార్థించారు కదా, దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా. దేవుడు మనల్ని ప్రేమించి ఎంతో చక్కటి ఉదయకాలాన్ని చూసే కృపను భాగ్యాన్ని మనకిచ్చున్నారు కదా. ఎంతమందికి లేని గొప్ప భాగ్యం అండి. ఒక దినం మనం నూతనంగా చూస్తున్నామంటే అది కేవలం యేసయ్య కృపే. ఆయన కృపే మనకు లేకపోతే మన జీవితాలు నాశనం అయిపోతాయి కదా. కేవలం యేసయ్య కృపే మనల్ని బ్రతికిస్తుంది. ఆయన కృపే మన జీవితాల్లో మన ఆయుష్ను పొడిగించి మరొక నూతన దినాన్ని చూసే మహాకృపలోనికి నడిపిస్తుంది. దేవుని బిడ్డలారా, మరి మన దేవుడు మనపైన శ్రద్ధ చూపిస్తూ మనపైన ఆయన ప్రేమను కుమ్మరిస్తూ ఎంతో చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నారు కదా. నిజంగా నా మట్టుకు నేనుగా ఈ వాగ్దానాల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నా. మరి మీరు కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముచున్నా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మాత్రమే దీవించబడటం కాదు, కానీ మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. యెహోవా నీ శత్రువుల చేతుల నుండి నిన్ను విమోచించును. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని మాట. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకున్న శత్రువుల చేతుల నుంచి మనల్ని విమోచించే దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలం మీ యొక్క జీవితాల్లో, మరి మీ కుటుంబాల్లో అనేక పోరాటాన్ని అనుభవిస్తున్నారా? చూడండి, దేవుని పిల్లలు బైబిల్ గ్రంథంలో, మరి దేవుని పిల్లలైన ఇశ్రాయేలు ప్రజలు మీదకు అనేక మంది శత్రువులు మరియు దాడి చేసినప్పుడు, శత్రువులు అనేక రీతిగా వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు వారిని వారి బంధకాల నుంచి, వారి చేతుల నుంచి ఆయన ప్రజలను విడిపించి ఉన్నారు కదా. మరి ఆయన విమోచించే దేవుడై ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఆ రోజు వారికి మరి అమాలేకీయులు, అలాగే అమ్మోనీయులు వీరందరూ శత్రువులుగా ఉన్నారు. కానీ ఈరోజు మన శత్రువులు ఎవరంటే కుటుంబ సమస్యలే, అనారోగ్య సమస్యలే, అలాగే మరి భయంకరమైన శ్రమలు, వేదనలు, కష్టాలు, అప్పుబాధలు, ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ కూడా శత్రువులు అయిపోయి ఈరోజు నిన్నెంతగానో ఇబ్బంది పెడుతున్నాయేమో కదా. అలాగే నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ తోబుట్టువులు కావచ్చు, ఒకవేళ శత్రువులుగా మారి నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? వారి చేతిలో నలిగిపోతున్నావేమో నానా. చాలా ఇబ్బంది పడుతున్నావా? వేదన పడుతున్నావా? నిజంగా ఆ శత్రువు చేతిలోకి ఒక్కసారి నలిగిపోతూ కుమిలిపోతున్నావా? ఈ యొక్క పరిస్థితుల నుంచి నన్ను ఎవరు విమోచిస్తారని ఆలోచిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, కొంతమంది శత్రువైన అపవాది చేతిలో ఇబ్బంది పడుతూ ఆ దురాత్మ క్రియల ప్రభావం, ఆ యొక్క మరి అంధకార క్రియల ప్రభావం చేత బాధపడుతూ వేదనతో ఉన్నారా? మనస్సులో నెమ్మది లేదు కదూ, మనసులో శాంతి లేదు కదూ. ఇది నా పరిస్థితులు ఏంటి ఇలా అయిపోయినాయి, మరి నన్నెవరు విడిపిస్తారని ఎదురు చూస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మన శత్రువుల చేతిలో నుంచి మనల్ని ఎవ్వరూ విడిపించలేరు. కానీ మనకున్న శత్రువుల చేతిలోంచి మనల్ని మన శత్రువుల చేతిలోంచి మనల్ని విమోచించేది ఎవరంటే నజరేయుడైన యేసు మాత్రమే. ఆయనే నిన్ను నన్ను మన శత్రువుల చేతిలో నుంచి ఆయన మనల్ని విమోచించే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు నాన్న. ఆయన నిన్ను విమోచిస్తానంటున్నారు. ఎంత గొప్ప మాట, ఎంత చక్కని మాట. నీ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఎటువంటి మరి ఇబ్బంది, ఇటువంటి సమస్య, ఇటువంటి కష్టం, ఎటువంటి అప్పు, ఎటువంటి అనారోగ్యం ఈరోజు
నీకు శత్రువుగా మారిందో ఆ శత్రువు చేతుల నుంచి నీ దేవుడు నిన్ను విమోచించబోతున్నాడు. ఈ గొప్ప శ్రేష్టమైన వాగ్దానాన్ని హృదయంలోనికి రిసీవ్ చేసుకోనండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే నజరేయుడైన యేసు మాత్రమే మనల్ని విమోచించడానికి, మన శత్రువు అయిన అపవాది చేతుల నుంచి మనల్ని విమోచించడానికి ఈ లోకానికి రక్షకుడు వచ్చి ఉన్నాడు కదా. ఆయన మాత్రమే మనల్ని విమోచించే దేవుడు. అందుకే ఈయన మరి నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో ఆయన మాట్లాడుతూ ఉండగా ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోనండి, ఈ వాగ్దానాన్ని నమ్మండి. మరి ఎంతమంది ఈ ఉదయకాలం మీ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి. తండ్రి నాయనా, ఈ ఉదయకాలపు వేళ మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మా శత్రువుల చేతుల నుంచి అయ్యా ఇదిగో తండ్రి నువ్వు మమ్మల్ని విడిపించే దేవుడు అయినందుకు వందనాలు తండ్రి. ఇంత చక్కటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడుతూ ప్రభు మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ వాగ్దానం వింటున్న అయ్యా బిడ్డల జీవితాల్లో వారు ఎటువంటి శత్రువుల మధ్యలో ఇబ్బంది పడుతున్నారో దేవా యేసయ్యా, అది ఆర్థికపరమైన సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, అలాగే నాయన తండ్రి కుటుంబ సమస్యలే కావచ్చు, అలాగే ప్రభువా నా తండ్రి వారి యొక్క బంధువులే, స్నేహితులే, రక్త సంబంధికులే శత్రువులుగా మారి వారిని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. నాయన యేసయ్యా, ఎటువంటి శత్రువుల మధ్యలో నీ బిడ్డలు అల్లాడుతూ ఉన్నారో నువ్వు చూస్తున్న దేవుడు కనుక వారిని విమోచిస్తానని అయ్యా ప్రభు నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వారు చేస్తున్న జాబ్లో శత్రువులు ఉన్నారేమో అయ్యా, వారి చేత ఇబ్బంది పెట్టబడుతున్నారేమో తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి. అందరినీ నాయన విమోచించే దేవుడు కనుక శత్రువులుగా ఉన్న ప్రతి ఒక్క అయ్యా వారి చేతుల్లో నుంచి నాయన ప్రతి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఎటువంటి దురాత్మ క్రియల ప్రభావం అయ్యా, ఎటువంటి పాప శాపం అనే కాడి కింద ఎవరైనా రగ్గుచూ ఉన్నారేమో తండ్రి, అన్నిటి నుంచి విడుదల యేసుక్రీస్తు నామముల వారికి కలుగునుగాక తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. అయ్యా రోగులుగా బలహీనులుగా ఎవరైనా ఉంటే ఉదయకాలం వారిని ముట్టుకో తండ్రి, వారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ సన్నిధి తోడుగా ఉంచండి, ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా అలాగే నాయన మరి ముఖ్యంగా ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో నీ నూతన కార్యములు జరుగును గాక. ప్రియ తండ్రి నీకు వందనాలయ్యా. ఈ సంవత్సర కాలం నీ కృపాక్షేమములతో వారు నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అలాగే ప్రభువా మా దేశానికి నీ కృప కాపుదల ఉంచండి నాయన. అయ్యా మా దేశ పరిస్థితులను చక్కపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అలాగే ఈ యొక్క దినం నూతన పనులు ఎవరైనా ప్రారంభిస్తుంటే వారి పనుల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం, బిడ్డల రాకపోకల్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించి మహిమ పొందుకొనమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.